అపవార్త ఏంటంటే నిజానికి మనిషి మనం భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాం, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎప్పుడైనా గ్రహించారా? అవును కదా, మన ఆత్మ ఈ భూమి మీద మన శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోనే వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ నరకంకి వెళ్తుందో పరలోకానికి వెళ్తుందో ఒకసారి మనం గ్రహించాలి. ఎందుకనంటే మనం బ్రతుకుతున్నప్పుడు మన పాపాలను మనం కడిగి వేసుకోకపోతే మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. కావున ఈ యొక్క మరణం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ప్రవణ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే ఆయన పాపాల కోసం వచ్చి ఉన్నాడు. ఆయన మన పాపాల కోసం చనిపోయి ఉన్నాడు, కానీ తిరిగి 3వ రోజు లేచినాడు. ఈరోజు నిజానికి చూసుకుంటే ఏ సమాధి తిరిగి లేవలేదు, కానీ ప్రవణ యేసుక్రీస్తు సమాధి మాత్రమే తిరిగి లేచింది. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది కాబట్టి లేచింది. ఈరోజు చూసుకుంటే ఏ సమాధి ఎక్కడైతే అక్కడే ఉంది, కానీ ప్రవణ యేసుక్రీస్తు సమాధి మాత్రమే లేచింది. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. ఆయన ఏమన్నా నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. ఆయన జీవమునమ్మా, ఆయన నమ్ముకోండి. ఆయన నమ్ముకుంటే నేను పరలోక రాజ్యంలో చేరుతావు. యేసుక్రీస్తు మాత్రమే పరలోక రాజ్యంలో చేరబడుతుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పాపము ఉన్న అన్ని మూట కట్టుకోవద్దు. మీరు చూసుకున్నట్లయితే ఒక ఎక్సర్సైజ్ చేయడం పాపమే, తాగడం అయితే ప్రతిదీ ఈ లోకంలో పాపమైన చెప్తుంది, కానీ ఏది సత్యం అని చెప్పట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఒక సత్యం. పరలోక రాజ్యం తీసుకెళ్ళాలంటే బైబిల్ మాత్రమే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. నరకం నుంచి తప్పించడానికి బైబిల్ చెప్తుంది కనుక యేసుక్రీస్తు నమ్ముకోండమ్మా. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతాము. నీకు బాధలో ఉండొచ్చేమో, ఒకవేళ అప్పు సమస్యలు ఉండొచ్చేమో, ప్రతి సమస్య నుంచి ప్రవణ యేసుక్రీస్తు మాత్రమే విడిపించగలడు. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ నీకు ఎక్కడ దొరకదు, కానీ ప్రవణ యేసుక్రీస్తు మాత్రమే శాశ్వత ప్రేమ ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే ఎన్నో ప్రేమలు మనకి అందించుకోవచ్చు, కానీ ప్రవణ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడమ్మా బాబలకు. ఎందుకనంటే ప్రవణ యేసుక్రీస్తు మన కోసం వచ్చిన్నాడు, ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు. నమ్ము, ఇదే సత్యం. నువ్వు నమ్మితే పరలోకంలో రాజ్యం ఈయన నా మాటలు వినండి. ఎందుకంటే ఇలా చెప్పే వాళ్ళు కూడా మీకు దొరకరు. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సౌజ్ఞం చేసుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరుతావు. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, ఇక సమయం లేదు. ఎందుకంటే చివరి దినంలో ఉన్నాము. ఆయన అక్కడ అవసరంగా ఉంది కనుక మీరు నమ్మి బాప్తిసం పొందినప్పుడు పరలోక రాజ్యంలో చేరుతాము. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయనలో జీవం ఉన్నది. ఆయనే సత్యము, ఆయన జీవము, ఆయన మార్గము. ఆయనకు తప్ప వేరొక దేవుడు లేరు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నా భూమి ఆకాశం గతించును కానీ నా మాట ఎందుకు గతించమని అంటున్నాడు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నామా, ఇవి మీ మాట చెప్తున్నా కాదు. బైబిల్ చదివి మా జీవితాలు మార్చుకున్నాము. ఒకప్పుడు మా జీవితాలు మురికి గుండెలు ఉండలేవి. బైబిల్ చదవగానే మా జీవితాలు మార్చాయి. నా కుటుంబం కూడా ఒకప్పుడు మారు మనసు లేని కుటుంబము. నా తండ్రి కూడా ఒకప్పుడు తాగుపోతాడు. ఎందుకంటే నా కుటుంబాలు అప్పుడు మంత్రాలు చేతి పరికరాలు ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నానో అవన్నీ విడిపించబడ్డాయి. ఎందుకంటే ఆ విడిపి నరకాన్ని తప్పించడానికి తమ యేసుక్రీస్తు నమ్మండి. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే పరలోక రాజ్యానికి మార్గం.